తెలుగు సినిమా ప్రేక్షకులు చాలా కాలంగా ఒక సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ మనకు కలగడానికి కూడా చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సరికొత్తగా కొత్త గెటప్తో చాలా రోజుల తర్వాత అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అండ్ ఎమోషన్ ఈ రెండింటి కాంబినేషన్లో విక్టరీ వెంకటేష్ గారు మన ముందుకు రాబోతున్న నారప్ప సినిమా. అండ్ ఆ సినిమా గురించి మనకి చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా క్యూరియస్గా ఉన్నాము. అయితే వీటన్నిటి గురించి కొన్ని విషయాలు అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చాలా చెప్పడానికి మనతో పాటు నారప్ప ఉన్నారు. వాళ్ళకి చేద్దాం. హలో సార్. హాయ్, హౌ ఆర్ యూ సార్? చాలా రోజుల తర్వాత మళ్ళీ మూవీ ప్రమోషన్స్, ఇంటర్వ్యూలు ప్రశాంతంగా ఉంది సార్ కొంచెం. సో 2 years అవుతుంది కదా? కదా, 2 years ఆల్మోస్ట్. ఎస్. సో హోప్ ఎవ్రీబడి షుడ్ బి సేఫ్ అండ్ హెల్దీ. ఎస్ సార్, నారప్ప చాలా మంది చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఆ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసింది కూడా ఆ మూవీ టీజర్, ఫస్ట్ లుక్, ట్రైలర్, వాట్ నాట్. అసలు ఎలా, హౌ డిడ్ హ్యాపెన్? నారప్ప ఎలా వచ్చింది మీ దగ్గరికి? ముందు అందరికీ యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ఫస్ట్ లుక్ నుంచి ఇప్పుడు మన టీజర్కి అందరు బాగా రిసీవ్ చేసుకున్నారు. లాట్ ఆఫ్ మెసేజెస్ అండ్ లాట్ ఆఫ్ గుడ్ కామెంట్స్. సో ఐ రియలీ థ్యాంక్ everybody, all my fans and all well-wishers and everybody in the film industry for giving such positive response. ఎన్నో సినిమాలు అటెంప్ట్ చేస్తాం, బట్ to be honest, I think in my film career, this will be one of the best films in the sense that we've had a film with such a solid script, with so much, emotion and high voltage action. నా కెరీర్లో ఎప్పుడు దొరకలేదు. సో ఈ సినిమా చూడగానే and when we felt this is the right film, it will be a real new film for Telugu audience. అంటే చాలా కమర్షియల్ పిక్చర్స్ వస్తాయి, బట్ ఇంత రా, ఇంత రస్టిక్, ఇంత రియలిస్టిక్గా ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ అటెంప్టెడ్. అండ్ చాలా తక్కువ సినిమాలు వచ్చినాయి మన తెలుగు ఇండస్ట్రీలో. బికాస్ టు గెట్ దట్ న్యాచురల్ ఫీల్ అట్ ద సేమ్ టైమ్ హ్యావ్ హై వోల్టేజ్ కమర్షియల్ ఫీల్ కూడా ఉంటూ, హీరో ఎలివేషన్స్ ఉంటూ, అన్ని రకాలుగా it was a very challenging film, the right film I felt I should do at this time. For me also, in my career, అప్పుడు చంటి ఒకప్పుడు చేసినప్పుడు ఇట్ వాజ్ వెరీ వెరీ అందరూ ఇలాంటివి చేయొచ్చా లేదా అనే టైంలో అది చేశాను. బట్ దిస్ ఇస్ ఫార్ మోర్ superior film in the sense that that commercial elements are there, with so much human drama, and especially the characterization of Narappa is absolutely outstanding. ఎందుకంటే he is such a great father, such a wonderful father who wants to protect his family. He'll go any extent to సో అలాంటి రోల్ దొరకడం నేను నిజంగా లక్కీగా భావిస్తున్నాను. అండ్ I have to thank the whole unit for supporting me right through the film. అంటే టైం కూడా కరెక్ట్ టైం అనుకుంటా వెంకటేష్ గారు, ఎందుకంటే ఈ ఆడియన్స్ కూడా చాలా చేంజ్ అయ్యారు. అండ్ ఇప్పుడు ఆ రియలిస్టిక్, రగ్డ్ దీన్ని బాగా ఇష్టపడుతున్నారు, మోర్ దాన్ ఎనీ ఫ్యాంటసీస్ అండ్ ఆల్. సో ఐ థింక్ దిస్ రైట్ టైం ఆల్సో. ఇట్ ఇస్ రైట్ టైం. అంటే ప్రేక్షకులు వెరీ వెరీ క్లేవర్, అన్ని రకాలు చూస్తారు. ఇదని కాదు, దే లుక్ ఎట్ ఆల్ గుడ్ కంటెంట్ వెదర్. సో ఇది తప్పకుండా ఈ జానర్లో చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. And for me, it is very new and gave me a lot of scope in all the emotional sequences and even the action realistic cheytum, ferocious ga cheytum, look to nizanga chala, it was అసలు ఆ టీజర్ లో మేము చూస్తే కూడా when you just do this లాస్ట్ బ్లడ్ ఇలా వైప్ చేసుకోవడం అంటే హౌ యూ గాట్ ఇట్ దట్ అంత ఓన్ చేసుకుంటే గానీ అంత బాగా అనిపించదు అసలు. హౌ యూ గాట్ ఇట్, అసలు ఎంత వర్క్ చేశారు దీని వెనకాల? అంటే తెలియకుండా sometimes the emotion is so strong and so real while you get so involved. నేను చాలా సినిమాల్లో యాక్షన్ చేసాను, బట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ రియలైజ్డ్ while doing the action నేను ఎంత ఎగ్జాస్ట్ అయిపోయాను, ఎంత టైర్డ్గా అయిపోయాను. I could not even get my breath, especially flashback fight sequence. I was just surprised that I was just every shot ante I used to literally collapse laga a couple of minutes I used to take to get back into thing. Ante maybe the emotion was so strong and I was doing it so real, so and there was no other way. I was trying to లేదు ఇంకో రకంగా చేద్దాం అన్నా కూడా రాలేదు. It had to be real, it had to be so ferocious. And we designed it very well. Peter and Stunt Master also did a wonderful job. ఏ సినిమాకైనా ఆ క్రూ వాజ్ ద ఫస్ట్ ఆడియన్స్ అంటారు యూజువల్ గా. సో మీ క్రూ, మీ స్టాఫే మాకు ఇందాక చెప్తా ఉన్నారు దట్
సార్ నేను చాలా సినిమాల నుంచి చూస్తా ఉన్నాను, బట్ ఈ సినిమా హీ టుక్ ఇట్ సో పర్సనల్. చాలా చాలా కష్టపడ్డారు, చాలా బాగా చాలా సీన్స్ చాలా హార్ట్ఫుల్ గా ఆయన చేశారు. సో హీ టుక్ ఇట్ సో పర్సనల్లీ. నాకు అసలు చూస్తుంటేనే గూస్ బంప్స్ వచ్చాయి అని చెప్తా ఉన్నారు. సో అంటే బికాస్ there was so much scope, the emotions were so real, and అది ఉన్నప్పుడు ప్రతి యాక్టర్కి నేనే కాదు, ఐఎమ్ షూర్ ఎవ్రీ actor who wants to do good films, who are disciplined and dedicated, will give the same kind of performance, because the scenes are so well written and the emotion is so real. So అది ఉన్నప్పుడు తప్పకుండా we should take the 100% opportunity and do the right thing. So in fact నేను ఆ క్యారెక్టర్లోనే ఉండిపోదామని ఫస్ట్ టైం కొంచెం నేను ఆ నారప్ప గెటప్లోనే నేను 40-50 days అలానే ఉండిపోయాను. నేను అదే హోటల్ రూమ్లో అదే డ్రెస్ వేసుకుని అదే గెటప్ అదే బట్టలతో పడుకున్నాను లేకపోవటం. అండ్ ఐ వాజ్ ఇన్ దట్ లిటిల్ మోర్ స్లోవర్ పేస్ ఆఫ్ మై బాడీ మూమెంట్స్ అన్నీ అలానే ఉండిపోయాను. సో ఐ థింక్ దట్ హెల్ప్డ్ అ లాట్ అండ్ ఐ గాట్ ఇన్వాల్వ్ ఇన్ దట్ క్యారెక్టర్. కానీ అసలు మామూలుగానే వెంకటేష్ గారి సినిమా అంటేనే కొంచెం ఎమోషన్ ఉంటుంది, ఏడిపించేస్తారు అసలు మామూలుగానే. అంటే నాకు బాగా గుర్తు, నా చిన్న ఫ్యామిలీతో వెళ్తుంటే కర్చీఫ్ పెట్టుకున్నావు అని అడిగేదాన్ని నేను మా అమ్మని, బికాస్ షీ యూస్ టు సీ అండ్ ఓ మై గాడ్ చాలా ఇంత ఎమోషనల్ ఉన్న ఈ మూవీలో ఇంకెంత ఏడిపించేస్తారు ఆడియన్స్ ని అసలు మీరు. అంటే you have to be lucky to get films like that where the emotional scenes are so strong and people are connecting it. And atla I'm lucky. My na film career lo begin nunchi Prema, Dharma Chakram, Ganesh, Pavitra Bandham, Raja, all those films, Vasanta, all of them had very very beautiful emotional scenes. And after a long time this is okamati inka ekku untadi, and the performance is in a different style, more real, so it'll and me and Priyamani have got some very very good sequences, and they've come out really well. So Priyamani gartho kuda first time you act cheyadam, very very lucky to do it in this film especially. And the characters are so beautifully sketched out, and there's so much scope for performance. And Priyamani, she's such a wonderful actor. She's done a wonderful job, and it was so nice working with her after so many years. Really nice. So a national award winner. Yes, of course. She's done so many good films, and ilanti film lo cheyadam nijanga I'm really happy that even she's got a wonderful role, and she's done an outstanding job. సూపర్. ఈ గెటప్ సార్ స్పెషల్లీ అంటే సేమ్ యాస్టీస్ గా అలానే ఉండాలి అని చెప్పి మీరు ఫస్ట్ మూవీ చూసినప్పుడు అనుకుని సేమ్ ఫాలో అయ్యారా, ఆర్ యూ వాంట్ టు డు ఎనీ చేంజెస్ ఫర్ దిస్ గెటప్? No, each one is different. Dhanush has got a different body language. He looks different. Right. I've got this is Venkatesh, this is a little different. So naturally I had to grow a beard and then give the final touches here and there. And finally, when you come out, I am somebody else. I mean, Venkatesh is different, and నాకు ఏది కరెక్ట్ ఉంటుందో we came out like this, and sometimes it magic happens అంటారే, when కుదురుతాయి, we are feeling so positive about it, and we just find a I took my team and we just went and we had some rough idea how to go about it, and on the spot itself we kept improvising it, and we saw and it came out well. So and immediately we showed it to everybody, and we knew we had the look. That was the first step, first success. First trial, and sometimes, like I said, there is so much magic, ante it comes from so many different things. That's what I believe in, the universal consciousness. Yes. The mysterious energy. Right. And I think I always have the trust in this universe. Nature ki naku baga daggara untadu. They do the magic. We just a small thing. నేను ఇంతే, నేను చేసేది నేను చేస్తాను, మిగతా అంతా ఇట్ కమ్స్, ఇట్ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీబడి. సో ఎవ్రీబడి అరౌండ్ మీ ఆర్ సో పాజిటివ్, అండ్ దట్స్ వాట్ హ్యాపెన్స్. బట్ విన్నా మేము 60 రోజులు కంటిన్యూస్ గా షూట్ చేశారు బ్రేక్ తీసుకోకుండా అని చెప్పి, అది కొంచెం మీకు అలసటగా అనిపించలేదా? అనిపించింది, బట్ షూటింగ్కి వెళ్ళి చేసేటప్పుడు ఏదో ఎనర్జీ వస్తుంది. దట్స్ వై నేను I used to call back home, ఇంటికి ఫోన్ చేసి I was telling,
ఎంత ఇదిగున్నా ఐఎమ్ ఏబుల్ టు సమ్హౌ డూ ద వర్క్. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ వేర్ ద ఎనర్జీ వాస్ కమింగ్ ఫ్రమ్. ఇట్స్ నాట్ మీ, ఇట్ కెనాట్ బీ మీ బికాస్ అంతే కదా, యూజువల్ ఎవరైనా విల్ గెట్ టైర్డ్, రైట్? But like I said, it comes from somewhere. The universe gives so much energy. Because prati evening when you go back, I'll be wondering, how did I do that scene? How did I do that action scene? How did I? But it comes out. That's so beautiful. So you have to respect that. Energy. That power. Yes, the power. The mysterious power. Mysterious power. దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. అండ్ ప్రతి క్షణం మనం గ్రేట్ఫుల్గా ఉండాలి. అండ్ కమింగ్ టు చిన్నప్ప అండ్ ఇంకొక కొడుకు ఈ సినిమాలో మీకు కార్తిక్, వాళ్ళిద్దరితో కెమిస్ట్రీ ఎలా సెట్ అయింది మీకు? బ్యూటిఫుల్ కెమిస్ట్రీ బికాస్ దే ఆల్సో వాళ్ళకి చాలా ఛాలెంజింగ్ రోల్స్ అండ్ ద ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. టిపికల్ ఎన్నో ఫ్యామిలీలో జరుగుతూనే ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్ ఉంటానే ఉంటుంది. వాళ్ళకి ఫాదర్ చేసే పనులు నచ్చకపోవచ్చు. ఎస్పెషలీ ఈ సినిమాలో ఎన్నో షేడ్స్ ఉంటాయి. తను తాగుబోతూ, తను వీక్గా అనిపిస్తూ ఉంటాడు, హెల్ప్ చేయకుండా లాగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. సో దే ఆల్వేస్ బీ కంప్లైనింగ్, బట్ దే డోంట్ నో ద డెప్త్, ద సఫరింగ్ ఈజ్ గోయింగ్ త్రూ ఇన్సైడ్. ఒక ఎమోషన్ లోపల పెట్టుకొని అది దాచుకుంటూనే, ఎందుకంటే అది వేరేలాగా రియాక్ట్ అయితే ఫ్యామిలీకే అన్యాయం జరిగిపోతుంది. So he cannot come out with that emotion. So it slowly builds up, and then he tells the truth, what kind of a person he was before. Elanti manishi undevadani. So I think our emotional sequences kodukultonu naku chaala baga vachinayi. Yes. So both of them have done a really good job. And Sinappa role, he was new, first film. Chaala baga chesaru. And Karthik also has done a very nice job. Super. అంటే ఇంతకు ముందు మీరు చేసిన ఫాదర్ క్యారెక్టర్, లైక్ టేక్ ఇట్ దృశ్యం గానీ, అండ్ కమింగ్ నారప్ప అగైన్, సో రియలిస్టిక్ అండ్ సో రెస్పాన్సిబుల్ ఫాదర్. Both these real fathers. అంటే వాళ్ళు ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్తారు, వాళ్ళు ఫ్యామిలీ ప్రొటెక్ట్ చేయడానికి ఏదైనా చేస్తారు. దట్స్ వై దే ఆర్ సో ఐడెంటిఫైబుల్. ప్రతి ఫ్యామిలీలో ఫాదర్ తను the burden, the kind of responsibility he takes is something else. So ఇది మనకు కనపడుతుంది అండ్ అందరికి నచ్చుతుంది. అండ్ కమింగ్ టు ద మణిశర్మ గారు, చాలా రోజుల తర్వాత మళ్ళీ విక్రమ్ వెంకటేష్ గారు మణిశర్మ గారి కాంబినేషన్, ఆయన ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆయన అసలు తను ఫస్ట్ నుంచే ఈజ్ వెరీ, that energy is always there in this thing right from the thing. So this picture had a lot of scope, and the original also had that flavor. So he was nice enough to blend his own style and not losing the original flavor. And so he gave out some very very nice music bits, and even the music, the songs were very beautifully done. So మేము రెండు పాటలు అయితే విన్నాము, రెండు కూడా అసలు చాలా బాగున్నాయి. నారప్ప టైటిల్ ట్రాక్ కానీ చిన్న మీ సాంగ్. Yes. So that way we're very very happy. I'm very fortunate in this film. We had very good technicians. Shyam K. Naidu, cameraman, he was excellent. Of course, Srikanth గురించి మాట్లాడాలంటే, శ్రీకాంత్ గారి చాయిస్ ఎవరి చాయిస్? శ్రీకాంత్ అడ్డాల గారిని పెట్టాలి ఈ సినిమాకి అని అంటే తను ఈ సినిమా చూసి చాలా బాగా నచ్చింది. సో వి న్యూ హిజ్ ఇంట్రెస్ట్. హీ వాజ్ సో కీన్ ఈ సినిమా తప్పకుండా చేయాలి బాబు, ఇట్ బి ఎ బిగ్ ఫిల్మ్, ఇట్ బి ఎ వండర్ఫుల్ ఫిల్మ్ అని చెప్పినప్పుడు వెన్ హీ ఎక్స్ప్రెస్ దట్ థింగ్, అండ్ నేను ఆల్రెడీ తనతో సీతం వాక్యలో చేశాను. సో వి థాట్ ఎస్ ఇట్ షుడ్ బి నైస్, ఇట్ బి నైస్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ తనకు కూడా ఛాలెంజింగ్ ఉంటుంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, గెట్ ఆల్ దీస్ ఎమోషన్స్ రైట్. అండ్ కూడా అసలు నిజంగా అంటే చూసిన వాళ్ళు శ్రీకాంత్ అడ్డాల గారు చేశారు ఈ సినిమా, నారప్ప చేశారు అంటే లైక్ అవుట్ ఆఫ్ హిస్ జోనర్ వచ్చి ఆయన ఒక న్యూ ఫ్లేవర్ లో మూవీ చేయడం. అండ్ వాట్ చేంజెస్ యూ అబ్జర్వ్ శ్రీకాంత్ అడ్డాల గారిలో అప్పటికి ఇప్పటికి? నో అంటే ఫర్ మీ ఏ టెక్నీషియన్ అయినా నేను నుంచి వి గో విత్ ద స్క్రిప్ట్, వి వర్క్ లైక్ అ టీమ్. దర్ ఇస్ నో ద ర్యాప్ వాజ్ పర్ఫెక్ట్ ఫ్రమ్ డే వన్. మేము షూటింగ్కి వెళ్ళే ముందే మేము చాలా పర్ఫెక్ట్ ట్యూన్లో ఉంటాం. సో దట్స్ ద వే ఐ ఫంక్షన్, అండ్ ఈవెన్ ఆల్ ద టెక్నీషియన్స్ ఆర్ ఆల్వేస్ లైక్ దట్ విత్ మీ. సో దర్ ఇస్ నో కన్ఫ్యూషన్ ఎట్ ఆల్, and so that way it is very smooth and thing. But they also could తను కూడా చేసేటప్పుడు తెలిసింది ఇది నాట్ అన్ ఆర్డినరీ, వీ హ్యావ్ టు
ఏ ఎమోషన్ మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవెన్ ఫిలిం, అందరూ ఎక్స్ట్రాడినరీగా ఆ వర్షన్లో చేశారు. ఇక్కడ ప్రతి యాక్టర్ ఆ ఫ్లేవర్ తీసుకురావాలి, ఆ ఎమోషన్స్ బయట పండాలి. సో తనకి ఆ ఛాలెంజ్, ఆ ప్రెషర్ త్రూ అవుట్ ఉంటానే ఉంటుంది. బట్ వీఆర్ ఆల్ దేర్ యాజ్ అ టీమ్ అండ్ he extracted the best performance from and everybody. also the dialogues, sir, what మాకు టీజర్ లో మీరు చూపించిన లాస్ట్ వన్ డైలాగ్, అది ఎంత అంటే ప్రతి ఒక్కరిని కూడా చూసి అవును కదా అనే ఒక చిన్న ఆలోచన అయితే క్రియేట్ చేస్తుంది. వండర్ఫుల్ డైలాగ్ అండ్ ఇట్ మే బ్రింగ్ బిగ్ చేంజ్ అనిపించింది నాకైతే. నీ దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు, డబ్బు ఉంటే లాగేసుకుంటారు, కానీ చదువు ఒకటి మాత్రం తీసుకోలేరు చిన్నప్ప. That is one of the best dialogues recent times I've seen on any film, which is so real, so true, and which is a must for everybody in every family. We should see that everybody gets their education. అందరు చదువుకోవాలి. చదువుకున్న తర్వాతే ఒక సొసైటీలో ఒక రెస్పెక్ట్ ఉంటుంది, తన కాళ్ళ మీద నిలబడగలడు. దట్ ఈస్ ద నెసెసిటీ, అంతే. దానికి నో థింగ్ ఫర్ ఎనీబడి, ఎవ్రీ ఫ్యామిలీ we should see that all the children are educated. And and అది సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు యూ విల్ సీ ఇట్ ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ డైలాగ్ విత్ సో మచ్ డెప్త్ అండ్ ఇట్స్ సో రియల్. ఇట్ విల్ హాంట్ ఇన్ ఎవ్రీబడీస్ మైండ్. అండ్ చదువుకుంటే కూడా అందరూ ఈక్వల్. yes exactly కదా, డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళు అనేది అసలు ఇంక అప్పుడు క్వశ్చనే రాదు ఇంకా. కరెక్ట్. సో ఒక ఫాదర్ అలాంటి డైలాగ్స్ చెప్పేటప్పుడు ఆఫ్టర్ so many situations and things with which they go through, you will really feel like listening to that dialogue with అసలు మీరు అందులో చిన్న మొబైల్లో మాకు చూస్తేనే అది అలా అంటే ఇంకా రేపు 3 years డెఫినెట్ గా ఎవ్రీవన్ విల్ థింక్ అబౌట్ ఇట్. అండ్ సార్ ఇందులో మీ స్లాంగ్ కూడా రాయలసీమ స్లాంగ్ కదా, కొంచెం కొంచెం ఆ స్లాంగ్ మీకు వచ్చా నార్మల్ గా? లేదు, we got used to it while working. We thought we'll use that a little. మామూలుగా మనం ఎట్లా ఇట్లా ఉంటాయి కదా అవి కొంచెం. సో ఏందబ్బా అంటే చాలా రోజులు అయింది, బట్ సడన్ గా అడిగితే 1.5 years అయిపోయినా. ఎవరు నేర్పించారు మీకు ద టీమ్? It was very simple and it was okay. You're okay with it? Okay, yeah. సూపర్ అండి. మీరు తెలంగాణ మాట్లాడడం చూసాం ఇంతకు ముందు, రాయలసీమ స్లాంగ్ ఇచ్చింది మనం చదువుకోవాలి అంతే. చదువుకొని ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోవాలి. దట్ ఈస్ అవర్ duty, and we have to give in all our effort. There's no excuse there. yes of course. And coming to locations, ఎక్కడెక్కడ షూట్ చేశారు? సో మాకు ఆ రస్టిక్ లొకేషన్స్ కొన్ని అనంతపూర్లో అండ్ కొన్ని మధురై దగ్గర మన లొకేషన్స్ లాగానే ఉంటాయి. సో వీ వెంట్ టు దోస్ లొకేషన్స్. సో క్యాప్చర్డ్ వెరీ వెరీ వెల్ ఆన్ స్క్రీన్. ఆ కొండలు, అడవులు చాలా డీప్ ఫారెస్ట్ లో షూట్ చేసినట్టు ఉంది. సో very realistic, nice locations. So nearly 60 days, and then some portion we shot in Hyderabad here, and so కానీ మీరు చూపించిన ఒక షార్ట్ ట్రైలర్ లో దట్ మీరు అలా చెప్పులు ఇప్పేసి వచ్చి ఆ కింద పడుకుని అక్కడ మీరు ఏం చూపించలేదు, బట్ ద ఫేస్ అండ్ ద ఎమోషన్ దట్ యువర్ క్యారీయింగ్, ఆ ముందు సీన్ మాకు తెలీదు, తర్వాత సీన్ మాకు తెలీదు, బట్ ఆ ఒక్కటి చూస్తేనే సో కనెక్టెడ్ విత్ ద ఫిలిం. And there will be some sequences. See, that is the thing, beautiful thing in this character. You should go with the script. Usually మనం రెగ్యులర్గా ఆలోచిస్తే ఇలాంటి సీన్స్ ఫ్రెష్గా రాస్తే కదా, ఇలాంటి సీన్స్ హీరో చేస్తే బాగుంటుందా లేదా అని మనం క్వశ్చన్ చేస్తాం. ఐ రిమెంబర్ ఈవెన్ చంటి అప్పుడు కూడా ఇలాంటివి చేస్తే బాగుంటుందా లేదా, యాక్సెప్ట్ చేస్తారా లేదా. And sometimes when you do something very different, I remember, I think in Pavitra Bandham, నేను సౌందర్య కాళ్ళ మీద పడటం, ఆ పోస్టర్ వేసినప్పుడే చాలా మంది ఇది చూడరు ఇలాంటి. బట్ దట్స్ నాట్ ద థింగ్. వెన్ ద కంటెంట్ ఇస్ రైట్, వెన్ దెర్ ఇస్ అ సీక్వెన్స్ వేర్ ఇట్ ఇస్ నెసెసరీ, అండ్ దాన్ని బట్టి చేస్తే తప్పకుండా ఇట్ విల్ బీ వెరీ న్యూ అండ్ ఫ్రెష్ ఆన్ ద ఫిల్మ్. సో ఇలాంటి ఈ సినిమాలో చాలా ఉంటాయి అట్లా, ఎందుకు చేశారు ఇలా చేశారా అని. బట్ దట్స్ వాట్ అట్రాక్టెడ్ మీ. అండ్ అదర్వైజ్ నార్మలీ ఐ విల్ నాట్ డూ దోస్ ఇన్ ద రెగ్యులర్ స్టోరీస్. మనకు అవకాశం దొరకదు, బట్ Narappa had to do that. That's the way this character is designed. But that's the beauty in you, Venkatesh garu, and you will accept things. మనం we have to see the character. మనం ప్రతిదీ అన్ని హీరో ఎలివేషన్లే చేయాలి,
ప్రతిదీ గ్లామరైజ్ చేయాలని కదా, అలాంటి సినిమాలు వస్తాయి. బట్ ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మనం ఎప్పుడో ఒకసారి వస్తుంది. అండ్ యాజ్ అన్ యాక్టర్ you should grab the opportunity, and this film is that kind of a film, and I'm sure the audience and all the well-wishers and everybody in the film industry will give a positive thing, because it is a very very honest attempt, not because నేను చేశాను కాదు, but I'm sure all the my co-actors in the film industry will appreciate, because the character is so strong, so real and so rustic. Yes. That they will encourage these kind of scripts. సో అంటే వై ఎందుకు ఫ్యామిలీ అంతా కలిసి నారప్ప చూడాలి అని చెప్తున్నారు మీరు? లైక్ దిస్ వన్ ఎందుకంటే ఇట్స్ అ వెరీ ఆనెస్ట్ ఫిలిం, వెరీ రియల్. ఒక మంచి ఫాదరు ప్రతి ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీని ఇలా ప్రొటెక్ట్ చేస్తారా అనే ఇది ఉంటుంది సినిమాలో. చాలా మంచి డైలాగ్స్ ఉంటాయి అక్కడక్కడ, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ ఎమోషన్స్ ఎంత రియల్గా ఉంటాయి అంటే lot of people will want to see those kind of sequences, and they feel there'll be a lot of involvement in the film, and there are a lot of emotional sequences which have not come earlier in not seen. So anta scope unnadi, and also the action is so realistic and so ferocious, right, that you'll really like. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను నారప్ప 12 నార్మల్గా ఫోన్లో చూస్తుంటే, నా కొడుకు 4 years వాడు వచ్చి వాడు కూడా చూస్తున్నాడు. మీరు లాస్ట్లో చెప్పిన డైలాగ్, అందరూ చదువుకోవాలి. అవునా, అందుకే అమ్మా నువ్వు చదువుకోవాలని చెప్తావు అని. ఓకే, ఈ సినిమాకి నిన్ను కూడా తీసుకెళ్ళాలి నాకు అర్థమైంది. సో మేబీ చాలా ఉండుండొచ్చు ఫ్యామిలీ అందరూ కూడా కనెక్ట్ అయ్యండి, ఒక బ్రదర్, ఒక తమ్ముడు, ఒక వైఫ్, ఒక ఫాదర్. Yeah, and also the empathy, they will feel లేనోడిని ఎలా ట్రీట్ చేస్తున్నారు ఉన్నాడు, that they will connect. A lot of people will see that, because it's so real, it's happening. So అలాగా. సో ఇందులో 2 characters లో which you loved more to do? Of course the Narappa. Yeah, Narappa was new, the look was new, the body language was new. నాకు మెల్లగా నడవటం, that was all very, the language also కొంచెం స్లోగా మాట్లాడటం, అది ఛాలెంజింగ్ ఉండింది, కొత్తగా ఉండింది. సో తప్పకుండా, అండ్ దట్ ఈస్ ద మెజారిటీ ఆఫ్ ద థింగ్. The other one is maybe just 10-20% of the film. సో దిస్ వన్ వాజ్ చాలా కొత్తగా ఉండింది, చేయటానికి కూడా ఎప్పుడెప్పుడు వెళ్దామని పొద్దున్న కొత్తగా కనపడదాం, బాగా చేయాలని ఇంట్రెస్ట్. Character took you to the set. Yeah, exactly. Of course, flashback, I mean, that's very youthful, I mean, enjoyable, but at the same time ఆ క్యారెక్టర్ కూడా చాలా హై ఎమోషన్ ఉంటుంది, అక్కడి నుంచే ఆ మార్పు వస్తుంది. సో దట్ ఆల్సో ఇస్ ఫైన్. ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్. బాగా కష్టపడి చేసిన సీన్ ఏమైనా ఉందా మీకు గుర్తుండి? అమ్మో, ఐఎమ్ పుట్టింగ్ మై లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇంటూ దిస్ సీన్. The emotional scenes, there are 2-3 emotional scenes. Scene చెప్తే ఆ ఫ్లేవర్ పోద్ది. Yeah, but it's a very tragic sequence. Okay. అది ఎప్పుడు వస్తుందా, the pressure for me to deliver the correct expressions రావాలి. And నేను, Priyamani and everybody, there are 2-3 of those sequences, చాలా high emotion. నా కెరియర్లోనే I think they'll be the most emotional scenes, and that should, I think డబ్బింగ్ కూడా నేను లాస్ట్ వరకు అయ్యే చెప్పలేదు. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా అది ఎలా చెప్తాను ఆ ప్రెషర్తోనే లాస్ట్లో ఫైనలీ ఐ మేనేజ్ టు, బికాస్ టు రీక్రియేట్ దోస్ చాలా కష్టం. ఎందుకంటే అది కొన్ని సీక్వెన్సెస్ చాలా ఈజీ, మళ్ళీ డబ్బింగ్ వచ్చి చెప్పడం, బట్ ఈ ఎమోషనల్ సీన్స్ మాత్రం చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే దెర్ ఇస్ నో వాట్ యు సే, షార్ట్స్ కట్ చేసి ఇటు పక్క ఈ యాంగిల్ లేదు. ఇట్ ఈస్ జస్ట్ దేర్, ద కెమెరా ఇస్ దేర్, సో వీ హ్యావ్ టు కరెక్ట్గా చేయాలి, లేకపోతే. అండ్ నేను జనరల్గానే నాకు ఎక్కువసార్లు చేయటం ఇష్టం ఉండదు, బిగినింగ్ నుంచి ఆ వీక్నెస్ ఉంది. సో ఐ ట్రై టు చాలా హోంవర్క్ ముందే చేసి నేను చెప్తాను, నేను వచ్చి ఐ డూ మై బెస్ట్, బట్ కెమెరా ఇటు 2 కెమెరాలు పెట్టేసి తీసేయండి నేను, బికాజ్ అండ్ లక్లీ ఇట్ వాజ్ ఆల్ టేకెన్ ఇన్ బ్యూటిఫుల్ వే, అండ్
it's come out really well. సూపర్. Yeah. సో అంటే నారప్ప గురించి మాకున్న క్వశ్చన్స్ కొంచెం తగ్గుతాయేమో అనుకున్నాను, కానీ మీరు చెప్పిన దాంతో మా క్యూరియాసిటీ క్వశ్చన్లు ఇంకా కొంచెం ఎక్కువయ్యాయి. సో వెయిటింగ్ టు సీ ద మూవీ. జూలై 20వ తారీఖున అమెజాన్ ప్రైమ్ లో మూవీ రిలీజ్ అవుతుంది. సో డోంట్ మిస్ టు వాచ్ దిస్ వండర్ఫుల్ ఎమోషనల్ రైడ్. డోంట్ మిస్ టు వాచ్ దిస్. సో ఫైనలీ యువర్ వర్డ్ టు ఆడియన్స్. తప్పకుండా నా కెరియర్లోనే ఏదో చాలా మంచి పిక్చర్ చేశాను, చాలా ఆనెస్ట్గా, విత్ లాట్ ఆఫ్ డెడికేషన్ థింగ్. ద అవుట్పుట్ ఇస్ రియలీ కమ్ అవుట్ రియలీ వెల్. సో నేను అందరు ఫ్యాన్స్, అందరు వెల్ విషర్స్ని ఈ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేయాలి 20th అమెజాన్ ప్రైమ్లో. అట్ ద సేమ్ టైమ్ ఆల్ ఆఫ్ యూ, ఐ విష్ యూ ఆల్ గుడ్ హెల్త్, స్టే హోమ్, స్టే సేఫ్. ప్లీజ్ అందరూ వ్యాక్సినేషన్ వేసుకోండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డోంట్ టేక్ దిస్ పాండమిక్ lightly. So be safe. Thank you.